ఇబ్బందికరంగా ఉంది అని చెబుతున్న వ్యక్తుల ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ఫస్ట్ నెంబర్ 1, డిసెంబర్ 25 క్రీస్తు జన్మదినం అని ప్రూవ్ చేస్తే నేను డబ్బులు ఇస్తానని మీరు చెప్పడం జరిగింది. మీరు డబ్బులు ఇస్తానని చెప్పడం శివశక్తి తరఫున. ఎందుకంత ఛాలెంజ్? క్రీస్తు ఆ రోజు పుట్టాడు పుట్టలేదు అని వాళ్ళు నిరూపించుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు నిరూపించుకోవాలి? ఫస్ట్ పాయింట్. ముందుగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీరు అడిగిన అంశానికి వస్తే దీన్ని 2 యాంగిల్స్లో చూడాలండి. ఓకే. జనరల్గా నేను క్రీస్తు పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీఖున జరుపుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఎవరు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ బంధువులతోనో వాళ్ళ సర్కిల్లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జరుపుకుంటే మనకేం అభ్యంతరం లేదండి. కానీ ఈ పండగ పేరుతో ఇతరులని హింస పెట్టే విధంగా ఆ వికృతమైనటువంటి పైత్యం పెరిగిపోయింది. అంటే ఈ క్రిస్మస్ సభలు క్రిస్మస్ సభలని, క్రిస్మస్ సువార్తలు, ప్రత్యేక కూడి